సాల్వ్ అవుతుంది. లేకపోతే వెంకటగానే చెప్పినట్టు, లేకపోతే యాగిగానే చెప్పినట్టు రేపు మనం చెప్పగలే ఉంటుంది. అట్లా ప్రతి డిస్ట్రిక్ట్ నుంచి 50 మందిని తీసుకురండి. మేము కార్యాచరణ ప్రకటిస్తారు, వాళ్ళ వెంబడి మేము ఉంటాం, మా వెంబడి మీరు ఉండాలి. ఇదే విధంగా ఫాలో అయితే మన సమస్య పరిష్కారం అయ్యే దిశగా మన సార్ వాళ్ళు ప్రయత్నం చేస్తారు. శ్రీరాణ వెంబడి, జీసీ వెంబడి మేము ఎప్పుడూ ఉంటామన్నా అన్నా శ్రీరాణ ఎక్కడ మేము వెంబడి ఉంటాం. థ్యాంక్ యూ అన్నయ్య గారు. సారు వచ్చి కూడా 1 అవర్ అవుతుంది. ఎందుకంటే సార్కు చాలా విలువైన సమయం కనుక మనం పిలవగానే వచ్చినందుకు మన అసోసియేషన్ వారికి ప్రత్యేకమైన అభినందనలు, ధన్యవాదాలు. సార్, మీ విలువైన సందేహాన్ని మేము సంవత్సర కాలం పాటు మా మదిలో ఉంచుకోవడానికి మీరు సూచనలు సలహాలు ఇస్తారని మేము భావిస్తున్నాం. దానికంటే తోడు ముందు తనిఖీ కాంట్రాక్టర్లు చాలా ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. మా విషయాలపైన కూడా మీరు రెగ్యులర్ గా ప్రభుత్వ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తారని మేము ఆశిస్తున్నాం. ఎందుకంటే మాకు కర్త కర్మ క్రియ అన్ని మాకు చేదోడు వాడుగా ఉండేది సిఐజీ. ఆ సిఐజీ వాళ్ళు మాకు అన్ని విధాలుగా అండదండలు ఉంటారని మేము ఆశిస్తున్నాము. మీరు ఏ సూచనలు చేసినా, మీరు ఏ సలహాలు ఇచ్చినా మా రాష్ట్ర కమిటీ శిరసావహిస్తారు. తప్పకుండా మీ విధానాలను మేము తప్పకుండా పాటిస్తామని మేము ఇప్పటివరకు మిత్రులు చెప్పినట్టుగా, ఇప్పుడు చెప్పినటువంటి కాంట్రాక్ట్ వ్యవస్థ చెప్పినట్టుగా మేము సహకారాలు అందిస్తాం. సార్, మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు మీకు ప్రత్యేకమైన అభినందనలు తెలుస్తూ మీరు మా కాంట్రాక్టులను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా భావిస్తున్నాను. సార్, సైలెన్స్. వేదిక మీద ఉన్న సోదరులకి మరియు ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలంగాణ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ అసోసియేషన్ మీటింగ్ లో నేను గత తెలంగాణకి అలాట్ చేయబడి 3.5 సంవత్సరాల్లో ఫస్ట్ సార్ ఈ మీటింగ్ అటెండ్ అవుతున్నాను ఒక అసోసియేషన్ తరఫున. ఎందుకంటే మీరు ఇన్విటేషన్ ఇచ్చి పిలిచే విధానం కానీ, ఈ నక్కయ్య గారు ఒకసారి తగులుకున్నట్టు నన్ను వదలడు, మెసేజ్లు పెడతా ఉంటాడు. ఉండాలా, ఆ విధంగా ఫోర్స్ ఉండాలా. మాకు మీ మీటింగ్కి రావాలా, అందరికి చూడాలా అనిపించాలి. ఇప్పుడు విద్యుత్ అంటే ఇది ఒక అపార్ట్మెంట్. ఈ అపార్ట్మెంట్ పిల్లర్స్ ఎవరంటే మీరే, కాంట్రాక్టర్. ఎందుకంటే పిల్లర్స్ బాగుంటే, మీరు క్వాలిటీ ఆఫ్ వర్క్ చేస్తే, స్టాండర్డ్స్ ప్రకారం చేస్తే మేము పై నిలబడతాం. కాబట్టి మీరందరూ తప్పకుండా మా వ్యవస్థకి సపోర్ట్ చేయండి. క్వాలిటీలో ఎక్కడ కాంప్రమైజ్ కావద్దండి. మీకు ఎలాంటి కోఆపరేషన్ కావాలన్నా మా సైడ్ నుంచి ఉంటుంది. ఎందుకంటే మీరు చేసే వర్క్ వల్ల చాలా ప్రాణాలు ఆధారపడి ఉన్నాయి. ఒక అపార్ట్మెంట్స్ కానివ్వండి, మీరు చేసే స్ట్రక్చర్స్ కానివ్వండి, వీటి కింద చాలా మంది మీరు చక్కగా వర్క్ చేస్తే చాలా మంది ఇండైరెక్ట్ గా మీరు సహాయం చేస్తుంది ప్రజలకి కానివ్వండి, వ్యవస్థకు కానివ్వండి. మీరు చేసే క్వాలిటీ వర్క్ వల్ల చాలా మందికి ఇండైరెక్ట్ గా మీరు సహాయం చేస్తున్నారు. అది మీకు తెలియదు. మీరు ఏదో వర్క్ చేస్తారు, మీరు ఎంతసేపు మీటింగ్లు పెట్టి ఏం చెప్తున్నారు, మాకు అది కావాలి ఇది కావాలి. నేను అది చెప్పడం లేదు. మీరు ఇండైరెక్ట్ గా హెల్ప్ చేస్తున్నారు ప్రజానీకానికి కానివ్వండి, ఎవరికైనా కానివ్వండి. క్వాలిటీ పరంగా, స్టాండర్డ్స్ పరంగా చేసినప్పుడు మీరు కూడా ప్రజల్లో ఒక భాగంగా హెల్ప్ చేస్తున్నారు ఇండైరెక్ట్ గా. నెక్స్ట్ మనకి జనరల్ గా ఇంకేందంటే యాదగిరి గారు చెప్పారు, 2 ఐటమ్స్ ఉంటాయి. ఒకటి ఎర్తింగ్, నెక్స్ట్ లూజ్ కనెక్షన్స్. ప్రమాదాలు జరిగేది 2 వల్లనండి. ప్రాపర్ ఎర్తింగ్ లేకపోయినా, లేదు లూజ్ కనెక్షన్స్ ఎక్కడ షార్ట్ సర్క్యూట్స్ అయ్యి. ఇలాంటి వాటిల్లో ఎక్కడ కాంప్రమైజ్ కావద్దు. ఈ ఎలక్ట్రిసిటీ వ్యవస్థని ముందుకు తీసుకోవడంలో మీ వంతు చాలా ఉందని నేను నమ్ముతున్నాను. ఇంకా నేను సిఐజీగా జాయిన్ అయ్యి 5 months అయింది. వచ్చినప్పుడు మీరు చూసుంటారు. ఆఫీసు వాతావరణం కానీ, ఎవరు వచ్చినా రిసీవ్ చేసుకోవడం కానీ, కాంట్రాక్ట్ రిసీవ్ చేసుకునే విధానం కానీ, మనమంతా ఒక కుటుంబ సభ్యులుగా పనిచేస్తేనే విద్యుత్ వ్యవస్థను ముందుకు తీసుకెళ్ళాలి. కాబట్టి మా కోఆపరేషన్ మీకు అంతా ఉంటుంది. మీకేమైనా తోచిన సలహాలున్నా మాకు ఇవ్వచ్చు. సభాపరం కాకపోయినా కానివ్వండి, రిటర్న్ గా ఇచ్చినా నేను తీసుకుంటాను మీరు సలహాలు.
ఎందుకంటే నాకు ఈ డయాస్ దగ్గర అవకాశం ఉంది. మీ అందరూ చెప్పుకునేదని నాకు అవకాశం. అందరూ కొత్త వాళ్ళు కనపడుతున్నారు. నా దగ్గర ఒక 5-6 మంది 2 మంది వస్తారు. మీకు ఏమైనా సలహాలు ఉంటే పోస్టులో పంపించినా పర్లేదండి. మీరు రెక్టిఫై చేసుకుంటాను. నేను వ్యవస్థను ముందుకు తీసుకెళ్లాలని చెప్పి అన్ని సిస్టమేటిక్ ప్రొసీజర్స్